ప్రశ్నార్థకంగా మారిందని భావించకుండా ఉండలేకపోతున్నాం. ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భూమి మీద గౌరవంగా జీవించడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల ఘటన కలకలం రేగింది. లేడీస్ హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వీ వాంట్ జస్టిస్ అంటూ గొంతెత్తారు విద్యార్థినులు. కాలేజ్ చుట్టుపక్కల ఉన్న మహిళలు కూడా విద్యార్థినుల ఆందోళనకు బాసటగా నిలిచారు. విద్యార్థుల ఆందోళన, నిరసన ప్రదర్శనలు, నినాదాలతో ఇంజనీరింగ్ కళాశాల మార్మోగింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కావాలి రాత్రండి ఈ ఘటనలో ఫైనల్ ఇయర్ విద్యార్థికి మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు విద్యార్థులు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్మెంట్ను విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా మేనేజ్మెంట్ స్పందించలేదంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థుల ఆందోళనపై విచారణ జరపాలని సీఎం ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దారుణ ఘటనపై మంత్రి లోకేష్ కూడా స్పందించారు. హిడెన్ కెమెరాల ఘటనపై విచారణకు ఆదేశించారు. తప్పు చేసినట్లు తేలితే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. కాలేజీల్లో వేధింపులు, ర్యాగింగ్ లేకుండా కాలేజీ యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు లోకేష్. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈ గర్ల్స్ హాస్టల్లో నెలకొన్న ఘటన నేపథ్యంలో విద్యార్థులు చేస్తున్న నిరసన అంతటా వ్యాప్తి చెందింది. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, వివరాలేంటి?
ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకి పోలీసులు ఏదైతే సద్దుమణిగితుద్దు అనుకుని వెళ్ళిపోయారో అది మళ్ళీ విద్యార్థులు మళ్ళీ టిఫిన్ సెక్షన్ కి కూడా వెళ్లకుండా కంటిన్యూషన్ గా మాకు జస్టిస్ జరగాలి, మాకు జరిగినది చాలా ఘోరమైన మా మీద జరిగినది ఘోరమైన ఈ చర్య, ఇది మమ్మల్ని ఇంటర్నెట్ లో పెట్టి వేధించి మమ్మల్ని బలవంతంగా ఇది చేసే విధంగా ఉన్నది మా మీద చర్య. కాబట్టి మాకు న్యాయం జరగాలి, అతన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి అని డిమాండ్లతోటి ఉండగా ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు కొంతమంది ఎంటర్ అయ్యారు. దాని మీద కూడా పూర్తిగా మనకి అక్కడ గేట్ దగ్గర, కాలేజీ గేట్ దగ్గర తోపులాట అనేది జరిగింది. గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ వాళ్ళు గేట్లు వేయటం, విద్యార్థి సంఘ నాయకులు ఆ గేట్లు తోయటం. మరి ఇప్పుడే ప్రస్తుతం మనకి ఇప్పుడు ఒక 5 నిమిషాల క్రితం ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం కలెక్టర్ గారు, ఎస్పీ గారు రావడం జరిగింది. ఎస్పీ గారు, కలెక్టర్ గారు లోపల ఉన్నారు. ఈ వీడియోలన్నిటి మీద ఎవరైతే ప్రస్తుత విద్యార్థి ఉన్నాడో ఆ విద్యార్థిని పోలీసులు వారి యొక్క అండర్టేకింగ్ లో ఉంచుకుని విచారణ చేస్తుండటం జరుగుతుంది. మరి ఒక ప్రజాప్రతినిధుడు కూతురు ఇక్కడ బలవంతంగా ఈ కార్యకలాపాలు అనేది చేపించింది అనేది ఇక్కడ ఒక వినికిడి అనేది, అంటే మనకి ఇక్కడ తెలుస్తున్న సమాచారం, అది పూర్తిగా మనకు అందుతున్న సమాచారం. దాన్ని బట్టి ఇక్కడ వీటన్నిటిని కూడా కేంద్రీకృతమై ఉన్నాయి. వీటి మీద చర్యలు తీసుకోవాలన్నా కూడా వెనకకు ముందుకు ఆలోచించే పరిస్థితులు జరుగుతుంది. జ్యోతి, అయితే నిందితులు ఎవరైనా సరే యాక్షన్ తీసుకునే పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయా? ఇటువంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇది గర్ల్స్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఇది గడిచి ఇన్ని రోజులైనా వెలుగులోకి రాకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పటి వరకు ఎటువంటి స్పందన కొరవటం, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇది ఒక కొలికి వచ్చే పరిస్థితి ఉందా? దీనికి ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? సీఎం గారు దీని మీద పూర్తిగా సీరియస్ యాక్షన్ పెట్టారు. పూర్తిగా ఇక్కడ ఎస్పీ గారు ఉండి దీన్ని పర్యవేక్షణ చేయమన్నారు. దాంతో పాటు కలెక్టర్ గారిని కూడా దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా కలెక్టర్ గారిని కూడా బాధితులుగా ఇక్కడ పెట్టి కలెక్టర్ గారు ఉంచడం జరిగింది. విద్యార్థి సంఘాలు కానీ లోపల ఉన్న మహిళా ఎవరైతే ఇంజనీరింగ్ మహిళా విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు జస్టిస్ జరగాలి, మాకు ఇప్పుడు వరకు కూడా ఇక్కడ ఉన్న కాలేజీ యజమాని ఎందుకు వచ్చి మాతో మాట్లాడలేదు, దీనికి కారణం మాకు చెప్పండి అని చెప్పేసి పోలీసు వారిని వాళ్ళు నిలదీయడం జరుగుతుంది. పోలీసు వారు కూడా మేము న్యాయం చేస్తామమ్మా వస్తున్నారని చెప్తున్నారు. కానీ నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కాలేజీ యజమాన్యం కానీ కాలేజీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరు కూడా అక్కడికి అటెండ్ అవ్వలేదు. మరి ముఖ్యంగా అది. రెండోది ఏంటంటే విద్యార్థులు అందరూ కూడా అడుగుతుంది ఏంటంటే, మా వీడియోలను ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తే మా పరిస్థితి ఏంటి, మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, మేము ఇంకా చనిపోవటమే కదా మాకు గత్యంతరం మాకు లేదు కదా అని చెప్పేసి విద్యార్థులు అందరూ కూడా ముక్త గంటంతో అక్కడ పోలీసు వారిని మాకు జస్టిస్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా అడుగుతున్నారు. దానికి సమాధానం పోలీసు వాళ్ళు చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు ఎస్పీ గారు లోపల ఉన్నారు. ఎస్పీ గారు కూడా మేము న్యాయం చేస్తామని చెప్తున్నా కూడా వాళ్ళు కేకలతోటి అసలు లోపల మీడియా నాట్ అలౌడ్, ఓన్లీ ఆఫీసర్స్ లేదంటే ప్రజాప్రతినిధులను తప్ప మిగతా వాళ్ళని ఎవరిని కూడా లోపలికి అలౌ చేసే పరిస్థితి లేదు. లోపల ఎవరన్నా మనకి ఉన్న సమాచారం ప్రకారం మనకి ఏమైనా వీడియోలు అందిస్తే తప్ప మీడియానికి కూడా లోపలికి అలౌ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ పూర్తిగా కూడా ఒక రాజకీయ కబంధాస్తాలతోటి వాళ్ళ కూతురు ఈ గేమ్ ప్లే మొత్తం కూడా వాళ్ళ కూతురు చేసింది అనేది ఒక మాట. ఆ అమ్మాయి పేరు కూడా అక్షరం తోటి స్టార్ట్ అవుతుంది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి ఉన్న సంబంధాలతోటి ఈ వీడియోలన్నీ కూడా బయటికి వెళ్ళాయి అనేది వినికిడి. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళ దగ్గర కూడా ఉన్న సమాచారం ఇది. నా ఒక్కడి దగ్గర కూడా కాదు, అందరి దగ్గర కూడా ఇదే సమాచారం ఉంది. ఈ సమాచారంలో రాజకీయ బలవంతం అనేది జరుగుతుంది. లేదంటే ఈ కాలేజీ మీద డ్రగ్స్ కేసు పెడతామని చెప్పేసి రాజకీయ ప్రజాప్రతినిధి వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. అందుకే కక్షపూర్తిగా మమ్మల్ని ఇరికించే విధంగా ఉన్నారు. కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి విద్యార్థులు అందరూ కూడా మేము ఇప్పుడు వరకు కూడా మేము ఏమి అన్నం కానీ టిఫిన్ కానీ ఏమి చేయలేదు, మాకు జస్టిస్ జరగాలని చెప్పేసి అమ్మాయిలందరూ కూడా ఈ ముక్తఖండంతో వాళ్ళ వేదనని పోలీసు వాళ్ళకి ఎస్పీ గారికి వినియోగించుకుంటున్నారు. అయితే సురేష్, ఇప్పటికే ముఖ్యమంత్రి నుంచి అలాగే నారా లోకేష్ కూడా ఈ విషయం మీద ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి యాక్షన్ ఎలా ఉండబోతోంది, దర్యాప్తు ఎలా ఉండబోతోంది? అది ప్రజాప్రతినిధుల పిల్లలా లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడ అమ్మాయిల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్.
ఈరోజు ఈ ఘటన జరిగింది, రేపు ఇంకొకటి కూడా జరగచ్చు. దీన్ని కనుక చూసి చూడనట్టు వదిలేసే పరిస్థితులు కనుక వెలుగులోకి వస్తాయి. సో ఈ విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారా? దర్యాప్తు ఏ విధంగా జరుగుతోంది? దర్యాప్తు ఇప్పుడు వరకు చాలా వేగవంతంగా ఉంది. ఆ విచారణకి ఆ అబ్బాయి ఏదైతే విద్యార్థినుడో ఆ విద్యార్థి విచారణకి సహకరించే విధంగా లేడు. ఎందుకంటే వాడు కోమాలోకి వెళ్ళాడు అనేది ఒక రకంగా. ఈ విధంగా అతను ఉండటం జరిగింది కాబట్టి అతను టేక్ ఓవర్ అయితే చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం వైద్య పరీక్షలు చేయించారు. మరి లోకేష్ గారు మంత్రి లోకేష్ గారు మాట్లాడుతూ ఈ సంఘటన మరోసారి పునరావృతం కాకూడదు కాబట్టి దీని మీద కఠినమైన చట్టాలను తీసుకుని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి పూర్తిగా కాలేజ్ యజమానికి తెలియజేయడం జరిగింది. కాలేజ్ యజమానికి మంత్రి లోకేష్ గారు ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడు ఇదంతా కూడా మనకి అందుతున్న సమాచారం ఎస్పీ గారి దగ్గర నుంచి. ఎస్పీ గారు మనం గేట్ దగ్గర అడిగినప్పుడు కూడా ఎస్పీ గారు చెప్పిన సమాధానం ఇదే. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పుడు కలెక్టర్ గారు లోపలికి వెళ్తున్నారు. కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత కూడా మరి వాళ్ళు బయటకు వచ్చే వరకు వాళ్ళు ఎలాంటి ప్రస్తుతం విద్యార్థులకు ఏ విధంగా అయితే మరి అభయం ఇచ్చారు, మేము మీకు ఏ విధమైన అన్యాయం జరగనేమో న్యాయం జరిగిస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చెప్పారు అనేది మనకి వచ్చే వరకు మనకి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే దీని మీద ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీని మీద ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మరో కాలేజీలు కానీ మరో చోట కానీ ఇంకెక్కడ జరగకూడదు. కాబట్టి ఇది ఆకతాయిల పని కాదు, ఇది కావాలని చేశారు, ఇది కుట్రపూరితంగా జరిగింది. ఇది కావాలని ఇది బాత్రూమ్లలో 4-5 కెమెరాలు పెట్టారు, ఒక కెమెరా అనేది కాదు ఇది అని చెప్పేసి దీని మీద విచారణ అనేది పూర్తిగా జరుగుతుంది. అయితే దీని అంతటికీ మూలకారకుడైనటువంటి ఆ సీనియర్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతని విషయంలో అసలు అతను ఎలాంటి వ్యక్తి, ఇంతకుముందు కూడా అతని బిహేవియర్ ఎలా ఉండేది అనే దానికి సంబంధించి కనుక చూసినట్లయితే ఆ విద్యార్థి మీద అతని తోటి స్నేహితులకు ఎలాంటి ఒపీనియన్ ఉంది, అతని సన్నిహితులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం విజయ్ కూడా అంతకుముందు ఇలాంటి వ్యవహారాల్లో ఉన్నాడా లేదనేది మనకు పోలీసు వారి దగ్గర నుంచి రావాల్సిన సమాచారం. అయితే ఇతనికి ఆ అమ్మాయికి ఉన్న పరిచయాలతోటి అతను ఆ కాలేజీకి వచ్చి వెళ్ళేవాడు అనేది మనకు తెలుస్తున్న సమాచారం. ఆ కాలేజీకి వచ్చి వెళ్ళేవాడు. వాళ్ళిద్దరికి ఉన్న సంబంధాల ద్వారా ఈ ఇతరు అమ్మాయిలకి సంబంధించిన ట్రాప్స్, అంటే ఈ విద్యార్థులకు సంబంధించిన ట్రాప్ అనేది జరిగింది. ఆ ట్రాప్ లో ఒక 300 పైచులకనే వీడియోలు అనేది ఈ బాత్రూమ్ సీసీ కెమెరాల నుంచి ఏదైతే వాళ్ళు అమర్చిన కెమెరాల నుంచి వెళ్ళింది అనేది మనకి అందుతున్నది. కాబట్టి ఇతనికి ఇంతకు ముందు ఏదైనా నేరపూరితమైనది కానీ ఏదైనా ఇతర కేసులు ఏమైనా ఉన్నాయి అనేది మనకి పోలీసు వారి దగ్గర నుంచి అందాల్సిన సమాచారం. ఎందుకంటే ఇతను కూడా ఒక ఇంజనీరింగ్ క్యాండిడేట్. ఇతనికి కూడా వాళ్ళకున్న సంబంధాలతోటి ఆ అమ్మాయితోటి ఉన్న పరిచయాలతోటి ఆ అమ్మాయి బయటకు వచ్చి, అంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి బయటకు రావడం కానీ ఈ అబ్బాయితోటి కలవడం కానీ సంథింగ్ ఏదో ఒకటి జరిగింది. ఆ జరిగిన దానితోటి వీళ్ళ వ్యవహారం అనేది ఒక ఫ్రెండ్లీషిప్ ద్వారా ఎట్లా అనేది జరిగింది అనేది తదుపరి విచారణలో పోలీసు వారికి మనకి చెప్తే గానీ తెలుస్తుంది. అయితే విద్యార్థులందరూ ఆరోపిస్తున్నటువంటి ఆ యువత ఎవరైతే ఉన్నారో ఆమెని పోలీసులు ఏమైనా ప్రశ్నించడం కానీ ఏమైనా జరిగిందా లేదా? విచారణ అనేది ఇప్పుడు ఆల్రెడీ పోలీసు వారికి సహకరించడానికి అతను అన్కాన్సన్ట్రేషన్ స్టేజ్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా విచారణ అనేది జరుగుతుంది. మనకి ఇంకా కొన్ని గంటల్లోనే మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. పల్నాడు జిల్లా